కష్టపడినా కష్టాల కడల నుండి బయటపడలేరు. దాంతో జీవితం మీద విరక్తి తెచ్చుకుంటారు. అలాంటి వారు కుష్మాండ దీపం పెట్టడం వల్ల అనేక సానుకూల మార్పులు వస్తాయని, ఎలాంటి సమస్యలున్నా మెల్లగా తీరిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. కుష్మాండం అంటే గుమ్మడికాయ. వీలైతే కాలభైరవాష్టమి రోజున లేదా బహుళ అష్టమి రోజున లేదా అమావాస్య రోజున సంకల్పం చెప్పుకొని కుష్మాండ దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్యలో కుష్మాండ దీపాన్ని వెలిగిస్తే నరదోషాలు, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. కూష్మాండ దీపాన్ని పెట్టడానికి గుమ్మడికాయను 2 సమాన భాగాలు చేసి లోపలి విత్తనాలు తీసివేసి లోపల ఏమీ లేకుండా చేసి పెట్టుకోవాలి. అప్పుడు అందులో వత్తివేసి దీపాన్ని వెలిగించాలి. కాలభైరవ స్వామికి నల్ల నువ్వులు, నువ్వుల నూనె జోడించి చేసిన దీపారాధన అంటే చాలా ప్రీతికరం. ఇది చాలా శక్తివంతమైన దీపారాధన అని పండితులు చెబుతూ ఉన్నారు. దీపారాధన పూర్తయ్యాక ఈ దీపానికి పంచోపచార పూజ చేసి 11 సార్లు కాలభైరవాష్టకం చదువుకోవాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి. కుష్మాండ దీపాన్ని వెలిగించిన ఇంట్లో భయం, పనుల్లో అడ్డంకులు, శత్రు సమస్యలు వంటివి తొలగిపోతాయి. కాలభైరవుడి ఆశీర్వాదం రక్షణ కవచంలా వెన్నంటే ఉంటుందని నమ్ముతారు. రాహుకేతు, శనిదోషాలు, నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గ్రహ వాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కుష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి.